హాయ్ ఫ్రెండ్స్, ఇది మనం ఇప్పుడు కొత్తది కన్స్ట్రక్షన్ ఫీల్డ్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా హెవీ స్ట్రక్చర్స్. సో ఇవన్నీ కూడా బిఫైర్ వెల్డింగ్. ఇక్కడ చూడొచ్చు మీరు రా మెటీరియల్ ప్రిపరేషన్ అవుతుంది. సో వెల్డింగ్ అయిపోయినవి స్ట్రక్చర్స్. సో అవుట్పుట్ కూడా చూడొచ్చు. అంటే బిఫోర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎట్లా ఉంటుంది అంటే అనేది ఈ స్ట్రక్చర్స్ వెల్డింగ్. ఇవన్నీ ఎట్లా ఉంటుందంటే మన డ్యామ్స్, బ్రిడ్జెస్, మెటల్ కటింగ్ ప్రాసెస్, అట్లా పెద్ద పెద్దవి హెవీ స్ట్రక్చర్స్ అనమాట. ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. భగీరథవి ఎట్లాంటివి ఇవి డ్యామ్ దగ్గర మీకు ఇంతకుముందు ప్రిఫర్ చూపించాం కదా, అవి అవుట్పుట్స్ అనమాట. ఇది వెల్డింగ్. బిఫోర్ వెల్డింగ్ చేసేటప్పుడు ఎట్లా చేస్తామనేది దానికోసం ఇవన్నీ ఉంటుంది. ఈ పైప్స్ అనమాట. ఇవి డ్యామ్లో ఒక పైప్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉంటాయి కదా, అవి టీ జంక్షన్ అంటారు. ఇది చాలా పెద్ద పైపులు ఇవన్నీ. ఇక్కడ చూడొచ్చు. ఇది ఆఫ్ రౌండ్. ఇది అంటే ఇంకొక సైడ్ నుంచి స్ట్రైట్గా లేకుండా ఆఫ్ రౌండ్ పంపింగ్ అవ్వాలి కదా, డౌన్కి వెళ్ళాలన్నా, డౌన్ నుంచి పైకి రావాలన్నా కూడా ఇవన్నీ ఆఫ్ రౌండ్స్ అనమాట. డిఫరెంట్ సైజెస్లో కటింగ్ చేస్తారు ఇవన్నీ కూడా పైపులు. ఇదంతా ప్రీ ఫ్యాబ్రికేటెడ్. పైపులు పెద్ద పెద్ద పైపులు ఉంటాయి. ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా మీరు. సో ఇక నుంచి మన ఛానల్లో అన్నీ కంటిన్యూస్గా వీడియోస్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే 1 year చాలా గ్యాప్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు. లాస్ట్ అవుట్పుట్లో టీ జంక్షన్ అన్నాం కదా, అది పెద్దది హెవీ స్ట్రక్చర్. ఇది కూడా డ్యాముల దగ్గర ఇరిగేషన్ అట్లాంటి బిగ్ ప్రాజెక్టుల దగ్గర చేస్తూ ఉంటారు. ఇవి హెవీ బ్రిడ్జెస్ కానీ, లేదనుకుంటే లిఫ్ట్ ఇరిగేషన్స్ కానీ, హోల్డింగ్ ఉంటాయి కదా, హోల్డింగ్స్ మన డిస్ప్లే చేస్తారు కదా హైవే పక్కన, అట్లాంటివి ఇవి. ఇక్కడ చూడొచ్చు మీరు. బ్రిడ్జెస్ కట్టినప్పుడు దాని బ్రిడ్జి పైప్ను ఒక పైప్లో బ్రిడ్జి మీద వెళ్ళాలి కదా, ఇవన్నీ అట్లా వర్క్స్ అన్నట్టు. సో మన సైట్లో ఉన్నప్పుడు చేస్తున్నప్పుడు తెచ్చినవి ఇవి పార్ట్స్. అంటే మన పర్సన్స్ ఇందులో వర్క్ చేస్తారు. ఇది చాలా పెద్ద కంపెనీ అనమాట. ఇది చూసారు కదా. ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇవన్నీ. కంప్లీట్ మెటల్ ఫ్రేమ్ వర్క్స్ అన్నట్టు. స్ట్రక్చర్స్, హెవీ ఎక్విప్మెంట్స్ ఇవి ఇంతా కూడా కొన్ని టన్నులు ఉంటాయి అన్నట్టు ఇవన్నీ. ఓకేనండి, చూడొచ్చు మీకు. ఈ పైప్స్ అన్నిటిని జాయింట్ వెల్డింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ రెస్ట్ తీసుకుంటున్నారు. ఇది ఒకటి లేజర్ వెల్డింగ్ అన్నట్టు. సో మీకు ఇది నచ్చింది అనుకుంటా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా.